యజ్ఞోపవీతంతో వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి యజ్ఞోపవీతంగా సరిగ్గా లేనివాడు వాడు సంధ్యావందనం చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడని మీరు ఎలా నమ్ముతారు? వాడిలోకి మీరు ఉత్కృష్టమైనటువంటి స్థితిని ఎలా గుర్తించగలుగుతారు? ఒక జెండా చిరిగిపోయింది ఎగరేస్తే కారాగారంలో పెడతారు, కానీ ఈశ్వరుడు ఇచ్చినటువంటి అధికారమును నువ్వు దుర్వినియోగం చేసుకుని, ఈశ్వరుడు నువ్వు ఏది చెయ్యడానికి నువ్వు అర్హుడవు, సమాజమునకు నువ్వు మార్గదర్శకుడుగా బ్రతుకు అని ఇచ్చినటువంటి అవకాశమును వాడు వినియోగించుకోలేనటువంటి దుర్బలుడు. దేని చేత తెలుస్తుంది? తనకి ఏది నియమముగా, ఏది గుర్తుగా చెప్పబడిందో ఆ యజ్ఞోపవీతము చేత గుర్తుపడతారు. అందుచేత గాయత్రి ఉపాసనం అనేటటువంటిది అంత ప్రధానమైనది. మీకు ఒక్క విషయం చెప్తాను. స్త్రీలకి సంధ్యావందనం లేదనుకోండి, పురుషులకు మాత్రమే సంధ్యావందనం ఉంది. కానీ